వచ్చి మనం బ్రాడ్వే మార్కెట్ నేను చెప్పినాను కదా నిన్న, ఆ బ్రాడ్వే మార్కెట్కి అయితే వచ్చినాము. ఇప్పుడు మీకు ఆ మార్కెట్లో ఎలా ఉంటుంది, వాటి విషయాలంతా ఎట్లుంటాయి, వాళ్ళు ఎలా సేల్ చేస్తారంటే వాళ్ళు హోమ్ బ్రీడర్స్ ఉంటారు, అంటే వాళ్ళ ఇళ్ళల్లో పెంచేవే ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు పెంచుతూ ఉంటారు కాబట్టి మనకు చాలా లో కాస్ట్కి అయితే దొరకడానికి ఛాన్సెస్ ఉంటుంది. అందుకనేసి ఇప్పుడు మనం దాన్ని ఒకసారి చూద్దాం రండి, ఎలా ఉంటుందో మొత్తం మీకు ఒకసారి చూపిస్తాను. ఇక మీకు ఇక్కడ కనిపిస్తున్నదే షుగర్ గ్లైడర్ అంటారు దీన్ని. ఇది వచ్చి ఎక్సాటిక్ పెట్స్లోకి అయితే వస్తుంది ఈ షుగర్ గ్లైడర్ అనేది. ఇదైతే జంప్ చేసేటప్పుడు దీని కాళ్ళ మధ్యలో వచ్చి ఒక ఎట్లా డక్కుకి ఎలా కాళ్ళ మధ్యలో అలా ఉంటుందో అలా ఉంటుంది. ఇది జంప్ చేసి ఎగురుకుంటా వచ్చేదానికి అది యూజ్ అవుతుంది. ఇక మార్కెట్లోకి వెళ్తానే స్టార్టింగ్ ఇదే నాకు కనిపించింది. கிளைடர் சுகர் கிளைடர் சொல்லுவாங்க அது பேரு. பறக்கும் அது இப்படி அப்படி இல்ல அது கிளைடர் மாதிரி ஆகும். வளர்ச்சி ஓகேண்ணா ఇక దాని తర్వాత ఈ బాక్స్లో ఏముందని గెస్ చేయండి. ఇక దాని తర్వాత ఈ బాక్స్లో టారంటుల్లా అంటారు దీన్ని. ఏంటి బ్రో టారంటుల్లా అనేసి ఏదో స్పైడర్ని చూపిస్తున్నావు అంటే అదే కాదు, దీని పేరే టారంటుల్లా అంటే ఇది ఒక మన కంట్రీకి చెందిన స్పైడర్ కాదు ఇదేసి. ఇక ఈ టారంటుల్లా వచ్చి సౌత్ అమెరికా, అదేలాగా ఆస్ట్రేలియా, సెంట్రల్ అమెరికా ఇలాంటి ప్లేసెస్లో అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక వాటిని అయితే పెంచడం కూడా స్టార్ట్ చేశారు. ఇక అదే కాకుండా వీళ్ళ దగ్గర సన్ కన్యూర్, స్మాల్ కన్యూర్, అదేలాగే కాక్టైల్స్ అవన్నీ కూడా దొరుకుతున్నాయి. ఇవన్నీ టేమ్డ్ బర్డ్స్గా దొరుకుతున్నాయి వీళ్ళ దగ్గర. మీకు ఇలాంటిది ఎక్సాటిక్ పేట్స్ ఏదైనా కావాలన్నా అన్న నెంబర్ అయితే అన్నే చెప్తున్నాడు, కావాలంటే కాంటాక్ట్ అయితే తీసుకోండి. లొకేషన్ నెంబర్ 8940045613, இன்னொரு நம்பர் 9566252787. வாரம் இங்கே தான் கலப்படும். வேறு எதாவது இருக்கான்னு கேட்குறாங்க. எல்லா பேர்ட்ஸுங்க ஸ்மால் கண்ணூர் இருக்குது, எல்லாமே டைமில் தான். ஸ்மால் கண்ணூர், காக்டெயில் இருக்குது, சன் கண்ணூர் இருக்குது. கண்ணூர் வரைக்கும் மேக்ஸிமம் எல்லாமே இருக்குது. ఇక దాని తర్వాత అక్కడ నుంచి అట్లా వెళ్తూ ఉంటే మీరే చూడండి, ఇక్కడ అందరూ ప్రతి ఒక్కరు చేతిలో పావురాలు పెట్టుకొని నిలబడుకున్నారు. ఎందుకురా అంటే కొంతమంది సేల్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, అదేలాగే తీసుకెళ్లే వాళ్ళు కూడా చాలామంది వస్తూనే ఉన్నారు. వచ్చి వీళ్ళంతా తీసుకొని వెళ్తున్నారు. ఎందుకురా అంటే ఇక్కడ అసలు గ్యాపే లేదు, కనీసం నేను ఫోన్ పెట్టి వీడియో తీయడానికి కూడా గ్యాప్ లేదు, అంతమంది ఉన్నారు ఇక్కడ. ఈ గ్యాప్లో అయితే అందరూ మంచిగా వచ్చి వాళ్ళకి నచ్చిన పెట్స్ అన్నీ కొంచెం లో కాస్ట్కి, అంటే మనకు బయట దొరికేదానికన్నా కొంచెం తక్కువ ఉంటుంది ఇక్కడ, వచ్చి వాళ్ళైతే తీసుకొని అయితే వెళ్తున్నారు ఇక్కడ నుంచి పెట్స్. అదేలాగే ఇక్కడ కనిపిస్తుంది కదా సన్ కన్యూర్. ఈ సన్ కన్యూర్ని ఇప్పుడు తీసుకొని చూద్దాము. ఇక సన్ కన్యూర్స్ అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే ఈ సన్ కన్యూర్ అనేది పుట్టినప్పుడు ఒక కలర్లో ఉంటుంది, దాని తర్వాత గ్రీన్ కలర్కి వస్తుంది, దాని తర్వాత ఈ పైన మీకు కనిపిస్తుంది కదా అడల్ట్ సైజ్కి వచ్చేటప్పుడే ఈ గోల్డెన్ కలర్, ఎల్లో కలర్కి వస్తుంది. అంతవరకు పైన అదంతా కూడా గ్రీన్ కలర్లోనే ఉంటుంది. కలరేషన్ అయితే దీనికి అడల్ట్ సైజ్కి వచ్చిందంటే వేరే లెవెల్ సూపర్గా ఉంటుంది కలర్. మనుషులతో అయితే ఈజీగా ఇంటరాక్ట్ అవుతుంది, బాగా కలిసిపోతుంది. మనం కానీ చిన్నప్పటి నుంచి దాన్ని టైమ్ చేసుకొని మనతో అలవాటు పడిపోయిందంటే జాలీగా ఉండిపోతుంది మనతోనే. కానీ పెంచుకోలేం బ్రో అనే వాళ్ళు ఇలాగ ఈ సన్ కన్యూర్, స్మాల్ కన్యూర్ ఇవన్నీ ట్రై చేసినారంటే ఒక డాగ్ లాగా మీతోనే ఆడుకుంటుంది, మీతోనే ఉంటుంది. ఈ కన్యూర్కి ఏం రా అంటే తాకితే నచ్చదంట, కొరికేస్తుందంట. అన్న నాకు చేతి కొరికేదానికి వచ్చినప్పుడు చెప్తాడు. ఇక ఫైనల్గా క్రౌడ్ అయితే మీరే చూడండి ఎంతమంది ఉన్నారో, అసలు గ్యాపే లేదు. వీడియో నేనైతే చేతిలో ట్రైపాడ్ పెట్టుకొని దాంతో వీడియో తీస్తాను, నా చేతిలో అయితే సరిపోనే లేదు. ఇక ఇక్కడ కనిపిస్తున్నది వచ్చి ఏం అనేసి మీరే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇదైతే హ్యామ్స్టర్. ఇక దాని కింద ఇప్పుడు మీరు చూడబోయేది వచ్చి, ఇక మీకు ఇక్కడ కనిపిస్తున్నది వచ్చి ఇది మైజ్ అంటారు. ఇక మార్కెట్ మొత్తం ఇలాగనే ఉంది చూడండి. ఈ సందులో నుంచి ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ వరకు ఫుల్ క్రౌడ్. ఇక్కడ స్నాక్స్ అంతా అయితే పెడతా ఉన్నారు. ఈ ఒక్క ప్లేస్లో మాత్రం ఫుడ్ ఉంది. ఇక్కడ కనిపిస్తున్నది వచ్చి మైజ్, అదేలాగే హ్యామ్స్టర్, దాని తర్వాత గిన్ని పిక్ అయితే ఆ పక్క కింద ఉన్నాయి.
మనం కావాలంటే వీటిని చేతిలో కూడా తీసుకొని ఆడుకోవచ్చు. అదేలాగే వీటి ప్రైస్ కూడా చాలా తక్కువే ఉన్నింది. అదేలాగే ఇవి చాలా ఫ్రెండ్లీ అని చెప్తాడు అన్న. ఇంక ఇవైతే చాలా ఫ్రెండ్లీ అని చెప్పాడు అన్న. చూడండి ఎలా తిరుగుతున్నాయో, చిన్నదిగా తిరుగుతున్నాయి. ఈ మైజ్ అయితే ఇంకా చిన్నదిగా తిరుగుతున్నాయి. నెక్స్ట్ వచ్చి ఇంకా బర్డ్స్ సెక్షన్. ఇదంతా బర్డ్స్ ఉన్నాయి ఫుల్గా. బర్డ్స్లో వచ్చి చిక్స్ అంటే చిన్నపిల్లలు ఉంటాయి కదా, వాటిని అయితే సేల్ చేస్తున్నారు. చాలా రీజనబుల్ రేటు. ఒక 3K మన దగ్గర దొరుకుతుందంటే ఇక్కడ వచ్చి ఒక 1.5-2 ఆ రేంజ్లో అయితే దొరుకుతుంది మనకి ఇక్కడ. ఇక మొత్తానికి కలిపి ఇక్కడ మాత్రం ఒక ఫిష్ షాప్ అయితే ఒకటి పెట్టున్నారు చిన్నదిగా. ఇంక దీని తర్వాత అయితే గిన్నీ పిగ్. ఇంకా మళ్ళీ దాని నుంచి అట్లే ముందుకు వెళ్ళినామంటే కోడ్లు ఇవన్నీ కూడా అమ్ముతున్నారు. అదేలాగే కాక్టైల్ చిక్స్, అదేలాగే సన్ కన్యూర్, స్మాల్ కన్యూర్, పైనాపిల్, బ్లూ వెరైటీ అవన్నీ అమ్ముతున్నారు. ఇక అదేలాగే లుటినో, అదేలాగే ఆల్బినో ఇవన్నీ ఆ చిక్స్ అన్నీ అమ్ముతా ఉన్నారు కాక్టైల్వి. ఇక ఇవన్నీ బర్డ్స్కి కావాల్సిన యాక్సెసరీస్ అనమాట. ఈ ఫీడర్స్, అదేలాగే దానికి ఫుడ్, డిఫరెంట్ ఫుడ్స్, దానికి బర్డ్ కేజ్ అవన్నీ దొరుకుతున్నాయి. ఇంక దాని నుంచి అట్లే వస్తే ఈ మార్కెట్ మొత్తానికి కలిపి ఇంతకుముందు మీకు చూపించిన ఆ ప్యాకెట్స్ ఇవి మాత్రమే ఉన్నాయి. ఫిషెస్ అంతేం లేవు, కానీ డాగ్స్, క్యాట్స్, బర్డ్స్ ఇవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి வீட்டிலோ. வணக்கம், என்னென்ன வினோத். இப்போ பார்க்குற ப்ரீடு வந்து பார்த்தீங்கன்னா பக்கு, உமேரியன் பப்பி. பக்கு வந்து ஃபீமேல் பப்பி, நல்ல குவாலிட்டியான பப்பி. பப்பி டிபி வேக்சின் பண்ணியிருக்கு. உமேரியன் வந்து மேல் பப்பி. உமேரியன் ரேட் வந்து மேல் 4,500 வரும், ஃபீமேல் 4,000 வரும். பக்கு வந்து நல்ல குவாலிட்டியான பப்பி 8,000 வரும். இந்த ப்ரீட் மட்டும் இல்லாமல் ஜெர்மன் ஷெப்பர்ட், டாபர் மேனு, சிட்ஜு, ஹஸ்கி, நேட்டிவ் ப்ரீட் வந்து கோம்பை, சிப்பிபார், ராஜபாளையம் எல்லா ப்ரீட்ஸும் இருக்குது. காண்டாக்ட் பண்ணுங்கள், பெஸ்ட் ரேட் பண்ணி கொடுக்கலாம். சேனல் நேம் சொல்லுங்கள். காண்டாக்ட் நம்பர் 7299697804. தேங்க்யூ. ஜெர்மன் ஷெப்பர்ட் பப்பி இது நம்மகிட்ட சீப் அண்ட் பெஸ்ட்டாக தான் கொடுக்குறேன். மேல் பார்த்தீங்கன்னா உங்களுக்கு 8,000 தான் வருது. ஓகே. ஃபீமேல் பார்த்தீங்கன்னா 7,000 வருது. நம்ம சேனல் மூலியமாக வந்தாங்கன்னா இன்னும் பெட்டராக பண்ணி தரேன். நம்ம லொக்கேஷன் பார்த்தீங்கன்னா ஆப்போசிட்டு. பெட் நம்பர் பார்த்தீங்கன்னா ஜிஎஸ்எஸ் பெட்டு 8248289464. நம்மகிட்ட வந்து 6 லிட்டர்மெண்ட் ஆகிருக்கு. அப்புறம் பார்த்தீங்கன்னா லேப்ரடாக் லிட்டர்மெண்ட் ஆகிருக்கு. அப்புறம் மறுபடியும் ஒரு ஜெர்மன் ஷெப்பர்ட் டபுள் கோட்டில் ரிட்டர்மெண்ட் ஆகிருக்கு. உங்களுக்கு எந்த பப்பி வேணாலும் எனக்கு கால் பண்ணிங்கன்னா கம்பல்சரி உங்கள் சேனல் மூலிமா வந்தீங்கன்னா நான் உன்னை பெட்டராக கொடுப்பேன். சரிங்க, ஓகே. உங்களுக்கு காண்டாக்ட் பண்ணுவேன். அது பற்றி ஓகே. ஹாய் ப்ரோ, எப்படி இருக்கீங்க? இப்போ வந்து பார்த்திங்கன்னா பெர்ஷியன் கேட்டு ஃபுல்லாக பார்த்துட்டிங்கனாக்கா நம்மள்ட்ட எல்லா ரேட்லேயும் இருக்குது. ஸ்டார்டிங்லேருந்து நம்ம எப்படி கொடுக்குறோன்னா 5,500. இப்போ ரம்ஜானுக்காண்டி என்ன பண்ணுறோன்னு பார்த்துட்டிங்கன்னா ஃபுல்லுமே காம்போ பீஸ் போட்டுட்டு இருக்கிறேன். A to Z அப்படியே காமிங்க. காது லிக்விடு, ட்ரீட்டு, ஃபுட்டு எல்லாமே லிட்டில் சாண்ட்டு 5 kg அந்த மாதிரி போட்டு காம்போவாக 7,500, 8,500, 9,500 வரையும் போயிட்டுருக்கு. கிட்டனுடைய இதை பொறுத்து உங்களுக்கு எல்லாமே ப்ரைஸ்லேயும் இருக்குது. நேம் யாசர் 8220350700. கான்டாக்ட். ஓகே. கிணல் வச்சுக்கிறோம் ஜி. நான் பாண்டிச்சேரி கிணல் இருக்குது. உங்களுக்கு என்ன பப்பி வேணுமோ எல்லா பப்பியும் நம்ம கையில் இருக்குது. லேப் இருக்குது, லசாப்ஸோ இருக்குது, சிப்ஸு இருக்குது, ராட்வீலர் இருக்குது, பிட்புல் இருக்குது, எல்லா டாகும் இருக்குது, அஸ்கி கூட இருக்குது. உங்களுக்கு என்ன ரேட்டில் வேணுமோ பண்ணி தரலாம் உங்களுக்கு. சரி. கான்டாக்ட் நம்பர் பார்த்தீங்கன்னா 8939057196. அதே மாதிரி இந்த சேனல் பேர் சொல்லி வந்தீங்கன்னா உங்களுக்கு பெஸ்ட்டு ப்ரைஸாக பண்ணி தரலாம் உங்களுக்கு. என்ன பப்பி ப்ரோ இது? இது வந்து ஷிட்ஸு ப்ரோ. ரெண்டுமே மேல் பப்பி. நம்மகிட்ட மேலு ஃபீமேலு இது மட்டும் வீட்டில் கோல்டன் ரெட்ரீவர் எல்லா ப்ரீடும் நம்மகிட்ட இருக்குது ப்ரோ. ஷிட்ஸு வந்து நம்ம 12,000 ஸ்கோர் பண்ணிகிட்ருக்கோம். ஃபீமேல் வந்து 11,000 ஸ்கோர் பண்ணிகிட்ருக்கோம் ப்ரோ. என்னோடய லொக்கேஷன் பார்த்தீங்கன்னா சென்னை அரும்பாக்கம். ஆமாம், அரும்பாக்கம். சரி. அப்புறம் நீங்கள் போனால் ப்ரீட் பண்ணி ஓன் ப்ரீடு இருக்குது. நம்ம வெளியிலேருந்து எடுத்து பண்ணலாம். இல்லை உங்ககிட்ட லாட் இருந்தாலும் நம்மகிட்ட சொன்னீங்கனாலும் நம்ம அதை எடுத்து அதுக்கேற்ற மாதிரி சேல் பண்ணி கொடுக்கலாம். 7604812729 வச்சுருக்கேன். எல்லாருக்கும் வணக்கம். நான் EST பெட்ஸ்லேருந்து இளவரசு. யூடியூப் சேனலில் பார்த்தீங்கன்னா இந்த யூடியூப் வேர்ல்டில் என்ன தெரியாதவங்க இந்தியா லெவலில் யாரும் கிடையாது.
சமீப காலமாக வந்து நான் இந்த ரிவ்யூவை வந்து சேனல்ஸ்க்கு கொடுக்கல. இப்போ நம்ம இருக்கிறது வந்து பாரிஸ் மார்க்கெட்டு. நம்ம கையில் இருக்க பப்பீஸ் பார்த்திங்கன்னா ராஜபால் என்ற ஒரு இந்தியன் மேக்கிங் டாக். இந்தியன் கார்டியன் டாகில் பார்த்திங்கன்னா இது ஃபஸ்ட்டு ப்ரிஃபரன்ஸு. அதாவது நம்மளோட கண்ட்ரி டாக் இது. ஹிட்லரோட டீமில் இது முக்கியமான ஒரு இடம்பெற்ற டாக் இது. இதோட மகத்துவம் வந்து இன்றைக்கி இருக்கிறவங்களுக்கு யாருக்கும் தெரியல. இப்போ வந்து யங் ஜென்ரேஷன் வந்து நேட்டிவிட்டி ப்ரீட்ஸை வந்து நிறைய லைக் பண்ணிட்டு வராங்க. காரணம் என்னென்னா இது நல்ல பெட்டாகவும் இருக்கும், நம்மளுக்கு ஒரு நல்ல ஒரு கார்டியனாகவும் இருக்கும், ஒரு ஃப்ரெண்டாகவும் இருக்கும் நம்மளுக்கு. இந்த மாதிரியான பப்பீஸ்லாம் பார்த்திங்கன்னா ராஜபாளையம், அந்த ராஜபாளையன்ற ஊர்லேயே பார்த்திங்கன்னா 17,000 18,000 வரும். ஸோ அவங்க வந்து இதை வந்து ஒரு கம்யூனிட்டி டாகாகவே பண்ணிகிட்டு இருக்காங்க. ஆனால் இந்த டாக் வந்து நம்ம ப்ரீட் பண்ணி எடுக்கிறதுனால கம்மியாக தர முடியுது. இன்றைக்கி மார்க்கெட் ப்ரைஸில் வந்து இந்த ஒரு ராஜபாளையம் பப்பியை வந்து நான் ஒரு 8,000 வரைக்கும் தரேன். நம்மக்கிட்ட இந்த பப்பீஸ் மட்டும் கிடையாது, A to Z ஜெர்மன் ஷெப்பர்ட்லேருந்து டாபர்மேன்லேருந்து டேன்லேருந்து எல்லாம் A to Z எல்லா டாகும் இருக்குது. ஒரு 40 அடல்ட்ஸ் நம்மக்கிட்ட இருக்குது. பப்பீஸு அடல்ட்ஸும் இருக்குது, பப்பீஸும் இருக்குது. நீங்கள் வந்து கேளுங்க. அதாவது நம்ம வந்து சேனலில் ரிவ்யூ கொடுக்குறன்றதுனால பார்த்திங்கன்னா விலை ஜாஸ்தியாக நிறைய பிஸ்னஸ் பண்ணணும்னு கிடையாது. இந்த ப்ரீட்ஸ் எல்லாம் வந்து பார்த்தீங்கன்னு கேட்டாக்கா முதல்ல வந்து ஒரு மிஷினரிஸ் கிடையாது, எல்லாமே ஒரு உயிர் உள்ள பொருட்கள். எல்லாமே எல்லார் வீட்டுக்கும் இது போய் சேரணும். நிறைய பெட் லவர்ஸ் இருக்காங்க. என்னென்னா காஸ்ட் வைஸ் இருக்கிறதுனால அவங்களால வாங்க முடியல. பெட் லவர்ஸ்னால் எல்லாருக்கிட்டையுமே வந்து காஸ்ட்டும் இருக்காது. ஆட்டோ ஓட்டுறவங்களும் பெட் லவராக இருப்பாங்க, ஆடி காரில் போகிறவங்களும் பெட் லவராக இருப்பாங்க. ஆனால் அவங்களுடைய அந்த ஃபினான்ஷியலை பொறுத்து தான் இருக்குது. இருக்கிறவங்க வாங்குறாங்க, இல்லாதவங்க வேடிக்கை பார்க்குறாங்க. எங்களுடைய ஒரு எண்ணம் என்னென்னு கேட்டாக்கா இந்த EST பெட்ஸோட ஒரு எண்ணம் எல்லாருக்குமே வந்து இந்த பப்பீஸ் வந்து போய் சேரணும். அதுக்காக நாங்கள் ஒரு சேவையாக பண்ணிகிட்ருக்கோம். நீங்கள் இன்னும் கூட கேளுங்க, நம்ம சேனல் மூலிமா வரவங்களுக்கு வந்து நான் ரொம்ப கம்மியாகவே இந்த பப்பியை தரத்துக்கு தயாராக இருக்கேன். எல்லா பப்பீஸும் இருக்குது. என் நம்பர் நோட் பண்ணிங்க, 9042095267. எல்லாருக்கும் నన్ను బ్రాడ్వే మార్కెట్కి అయితే వచ్చినాము. బ్రాడ్వే మార్కెట్లో వచ్చి మొత్తం అన్ని పెట్స్ ఫిషెస్ అయితే కొంచెం తక్కువే ఉన్నాయి, కానీ పప్పీస్ పప్పీస్ ఇవి క్యాట్స్ అవన్నీ ఫుల్గా ఉన్నాయి. అదేలాగే వీళ్ళ దగ్గర సన్ కన్యూర్స్, అదేలాగే బర్డ్స్ అయితే చాలా, పీజియన్స్ అయితే అసలు ఫుల్గా ఉన్నాయి. అన్నీ లో కాస్టే. సన్ కన్యూర్స్ అంతా చిక్స్, హ్యాండ్ టైమ్డ్, అదేలాగే వైల్డ్ అన్నీ దొరుకుతున్నాయి. మొత్తం అంతా వీళ్ళు అంటే ఫార్మ్స్ పెట్టుకున్నట్టున్నారు. అందుకనేసి కొంచెం తక్కువ ప్రైస్, వాళ్ళు హోమ్ బ్రీడ్ చేసేదానివల్ల చాలా తక్కువ ప్రైస్ అయితే దొరుకుతుంది వీళ్ళకి. దానివల్ల వీళ్ళు మంచిగా చేస్తున్నారు. పెద్ద మార్కెట్, ఒక 1 కిలోమీటర్ ఉంది. గ్యాపే లేదు, వీడియో అయితే దానికి కూడా గ్యాప్ వదలడం లేదు, అంతమంది జనాలు. ఇంకా కొంతమంది అయితే వాళ్ళే పిలిచి కూడా వీడియో తీసుకోబరు అనేసి వాళ్ళే కూడా మాట్లాడినారు. ఇంకా వాళ్ళు మాట్లాడింది మీకు చూసుంటారు కాబట్టి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ మీకు కావాలి అంటే నాకు కూడా వాళ్ళు తెలియదు కాబట్టి మీ ఓన్ రిస్క్ పైన మీరు చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నెక్స్ట్ వీడియోలో చూద్దాం. బాయ్.